గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యతో బాధపడుతున్నారా? పైల్స్, ఫిస్టులా వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, పైల్స్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఈ పైల్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది? పైల్స్ అంటేనే హర్షమలలు అని కూడా అంటాం అనమాట. ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇవన్నీ మలద్వారం దగ్గర, మోషన్ ఏరియా దగ్గర వస్తాయన్నమాట. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే ఫస్ట్ పైల్స్ అనేటి వాటినే మనం హర్షమలలు అని కూడా అంటాం అనమాట. ఈ పైల్స్ అనేటివి ఏంటంటే మోషన్ ఏరియా దగ్గర ఏదైతే బ్యాండ్ లాగా ఉంటుందో అక్కడ ఒక బొడిపల మాదిరిగా, పిలకల మాదిరిగా బయటికి వస్తూ ఉంటాయి. లేదంటే మోషన్కి వెళ్ళినప్పుడు విపరీతమైన బ్లీడింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎలా తెలుస్తుంది మనకు పైల్స్ ఉన్నాయని అంటే, ఆ మోషన్కి వెళ్ళినప్పుడు బయటికి చేతికి తగలడము, లేదంటే కనిపించడము, బయటికి రావడము, మోషన్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అవి బయటికి ఉండే దానితో అవే లోపలికి వెళ్ళడం, లేదంటే చేతులతో లోపలికి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ హర్షమలలు అనేటివి ఎందుకు ఫామ్ అవుతాయంటే, ఆ మోషన్ ఏరియా దగ్గర, మలద్వారం దగ్గర హెమరాయిడల్ ప్లక్సస్ అనే రక్తనాడులు ఉంటాయన్నమాట. సో అవేంటంటే మనకి ఆ మోషన్ వెళ్ళేటప్పుడు ఇట్లా ఆ ప్రెషర్ మెయింటెనెన్స్ అంటే ఓపెనింగ్ క్లోజింగ్ అనేది, ఆ స్పింక్టరల్ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది, ఆ ప్రెషర్ మెయింటెనెన్స్ అనేది వాటి వల్ల జరుగుతుంది. అయితే అనేక కారణాల వలన ఆ మోషన్ ఏరియా దగ్గర ఒత్తిడి అనేది బాగా ఎక్కువైపోయినప్పుడు అక్కడ ఉండే రక్తనాడులు అనేటివి బాగా ఉబ్బిపోతాయి అనమాట. ఉబ్బిపోయి కొంతమందికి బయటికి జారుతాయి, కొంతమందికి లోపలికే ఉబ్బిపోతాయి అనమాట. వాటినే మనం ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటాం అనమాట. ఇంటర్నల్ పైల్స్ అనేటివి ఏంటంటే లోపలికి ఏర్పడతాయి. పెయిన్ అనేది కొన్నిసార్లు ఉండదు, ఎందుకంటే అక్కడ లోపల ఆ బ్యాండ్ కన్నా లోపల, పేగు లోపల పెయిన్ రిసెప్టర్స్ అనేటివి ఎక్కువ ఉండకపోవడం వల్ల నొప్పి అనేది లేకపోయినా కూడా ఆ టాయిలెట్కి వెళ్ళినప్పుడు ప్యాన్ అంతా కూడా బాగా బ్లడ్ చిమ్మిపోయి అది తెలియలేని కండిషన్లో ఉంటుందన్నమాట. సో అలా బ్లీడింగ్ చాలా సివియర్గా అయిపోయి ఎనీమిక్ అయిపోవడము, వీక్ అయిపోవడం, కాళ్ళల్లో వీక్నెస్, బ్యాక్ పెయిన్ ఇలాంటివి కూడా దాని ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఎనీమియాకి వెళ్ళిపోతే మళ్ళీ హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి కూడా రావచ్చు అనమాట. సో ఇంటర్నల్ పైల్స్ ఇట్లా ఉంటుంది. ఎక్స్టర్నల్ పైల్స్ అనేటివి ఏంటి అని అంటే, సో బయటికి మనకు కనిపించే విధంగా బొడిపల మాదిరిగా, చిన్న చిన్న గుళ్ళల మాదిరిగా ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి బాగా కేర్లెస్గా ఉండి దాన్ని పట్టించుకోకుండా ట్రీట్మెంట్స్ తీసుకోకపోతే అవి 2-3 కావచ్చు, ఒక చిన్న గ్రేప్స్ గుత్తిలాగా కూడా అవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీటి వల్ల ఏంటంటే కూర్చోడానికి చాలా విపరీతంగా ఇబ్బంది ఉంటుంది, మోషన్కి వెళ్ళేటప్పుడు బాధగా ఉంటుంది, మంట, దురద, ఒక కత్తి పెట్టి కోస్తే ఎలా పెయిన్ వస్తుందో అంత సివియర్ పెయిన్ అనేది మోషన్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది అనమాట. సో మంటలు ఉంటాయి, నొప్పి ఉంటుంది, బయటికి ఉబ్బుతూ ఉంటుంది, బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్స్టర్నల్ పైల్స్లో ఇట్లా ఉంటుంది. అయితే ఇంటర్నల్ పైల్స్ అనేటివి అంటే లోపలికి వచ్చే పైల్స్, హర్షమలలు అనేటివి కొన్నిసార్లు స్టేజెస్ పెరుగుతూ ఉంటే అవి బయటకు వస్తాయి అనమాట. 4 గ్రేడ్స్ అనేటివి ఉంటాయి. మనకి 2 to 3 గ్రేడ్స్ మనం మెడికల్ ట్రీట్మెంట్స్ అంటే మందుల ద్వారా, హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుతూ చెప్పే కొన్ని జాగ్రత్తలు, ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలా మటుకు మనకి ఆల్మోస్ట్ మనకి 2nd to 3rd స్టేజ్ వరకు మనకు మందులతోనే వితౌట్ సర్జరీ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఎవరికైనా కూడా మీకు ఒక్కసారి కానీ లేదంటే మల్టిపుల్ టైమ్స్లో కానీ మోషన్కి వెళ్ళినప్పుడు కానీ 2-3 వారాలను మించి మీకు మోషన్ ఏరియా దగ్గర పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, వాపు కానీ, గుళ్ళ మాదిరిగా ఉండడం కానీ, ఏదైనా రక్తస్రావం లాగా రావడం, లేదంటే చీము కానీ రావడం, దురద ఇట్లాంటివి కనుక మీరు గమనించుకుంటే డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అయితే దీనికి ముఖ్య కారణాలు చూసుకుంటే ఫైబర్ సరిగ్గా తీసుకోకపోవడం, అంటే మనం ఆకుకూరలు, కూరగాయలు ఇట్లాంటివి సరిగ్గా తీసుకోకపోవడం, గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో కూర్చొని ఉండడం, లాంగ్ జర్నీస్ చేయడము, గ్యాస్ ట్రబుల్ చాలా రోజుల నుంచి ఉండడము, మీల్స్ అనేటివి టైంకి తినకపోవడము, స్కిప్ చేయడము, దానివల్ల గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోవడము, దానివల్ల అబ్డామినల్ ప్రెషర్ అనేది అయిపోవడము. సో దానివల్ల ఏమవుతుంది, మోషన్ ఏరియా మీద ప్రెషర్ పడుతుంది. ఇంకా చాలా రోజుల నుంచి మీకు ఎలర్జీ, కాఫ్ అట్లాంటివి ఉన్నా కూడా, దగ్గు అనేది బాగా సివియర్గా ఉండి చాలా రోజుల నుంచి ఉన్నా కూడా దాని ప్రెషర్ అనేది ఆ కింద బ్యాండ్ లాగా ఉండే దాని మీద, మోషన్ ఏరియా మీద పడుతుంది. అలాగే చాలా రోజుల నుంచి మీకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, మోషన్ ఫ్రీగా లేకపోయినా, స్టోనీ హార్డ్ స్టూల్ అంటే మోషన్ అనేది గట్టిగా రావడము, లావుగా రావడం, సో ఇట్లా ఉన్నా కూడా, లేదంటే క్రానిక్ కాన్స్టిపేషన్, క్రానిక్ డయేరియా అంటే లూజ్ మోషన్స్, ఇంకా ఐబిఎస్ ఇట్లాంటి అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ అనేక కారణాల వల్ల ప్రెషర్ అనేది మోషన్ ఏరియా మీద ఎక్కువ పడడం, ఇంకా మీరు ఇతర జబ్బులకి మందులు చాలా ఎక్కువగా ఇతర మందులు వాడడం, వాటికి సైడ్ ఎఫెక్ట్ల వల్ల కూడా, సో నీళ్లు తక్కువ తాగిన వాళ్ళకి, తర్వాత కావాల్సినంత ఎక్సర్సైజ్ అనేది బాడీకి లేనప్పుడు ఇట్లా ఇంబ్యాలెన్సెస్ అనేటివి వచ్చేసి మలద్వారం దగ్గర ఆ హెమరాయిడల్ ప్లెక్సెస్ అనేటివి ఉబ్బిపోతాయి అనమాట. రక్తం అనేది ఆ నాడులలో బాగా నిండిపోయి అవి కొన్నిసార్లు థ్రాంబస్ అనేది ఫామ్ అవుతుంది, అంటే
క్లాట్ లాగా ఫామ్ అయిపోతే ఇంకా దానికి విపరీతమైన పెయిన్ అనేది ఉంటుంది, అది తట్టుకోలేరు, మందులతో తట్టుకోలేరు, ఇంకా అప్పుడు సర్జరీస్కి వెళ్తూ ఉంటారు. సో ఇంతవరకు తీసుకురానివ్వకుండా మీకు పెయిన్ మలద్వారం దగ్గర నొప్పి, దురద, మంట, బ్లీడింగ్ ఇట్లాంటివి వస్తే దానికి చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హోమియోపతి మెడిసిన్స్ అనేటివి న్యాచురల్ రెమెడీస్, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, కోతలు అనేటివి ఉండవు. ఓన్లీ మందులు రెగ్యులర్గా పొద్దున్నే రాత్రి కరెక్ట్గా మందులు వాడుకుంటూ సిడ్స్ బాత్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో మన హోమియోపతిక్ మెడిసిన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ప్లెయిన్ వాటర్లో కూడా గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా ఒక 10 minutes అట్లా కూర్చుంటే కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది మోషన్ ఏరియా దగ్గర. టైట్గా ఏదైతే కన్స్ట్రిక్ట్ అయినాయో అవి కొంచెం లూజ్ అయ్యే అవకాశం ఉంది, దానివల్ల పెయిన్ రిలీఫ్ కొంతవరకు ఉపశమనం అనేది ఉంటుంది. మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఇప్పుడు బర్నింగ్ అంటే మోషన్కి వెళ్ళినప్పుడు చాలా మంటగా ఉండి ఆ పైల్స్లో చాలా మంట ఉన్నట్లయితే దానికి రతానియా అనే మెడిసిన్ మనం 230 పొటెన్సీలో కేస్ని బట్టి కేస్ స్టడీ ద్వారా మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. ఈ ఫ్యూ వీక్స్ వాడితే మనకు అది తగ్గిపోతుంటాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీలో పైల్స్ వస్తాయి, అలాంటి వాళ్ళకి సెపియా అని, అమోనియం కార్బన్ ఇట్లాంటి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం సిమ్టమ్స్ని బట్టి. ఆ తర్వాత చాలా విపరీతమైన బ్లీడింగ్ పోతూ ఉంటుంది అనమాట, అంటే ప్యాన్ అంతా కూడా మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్తో నిండిపోతూ ఉంటుంది. అలాంటి వాటికి యాసిడ్ మూర్ అనే మెడిసిన్ మనం బాగా పనిచేస్తుంది, లాకసిస్ అనే మెడిసిన్ బాగా పనిచేస్తుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే యాస్క్యులస్, రతానియా, కొలిన్సోనియా, హెమామిలిస్, సో ఎలోసోకోట్రీనా ఇట్లా మెడిసిన్స్ ఉంటాయి, వాటి లక్షణాలను బట్టి ఇస్తాం. అయితే ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్ మనకి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది ఉంది, అంటే జన్యుపరమైన లోపాలు ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఇలాంటి సమస్యలు, పేగుకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి మనం కాన్స్టిట్యూషన్ని బట్టి, అంటే వాళ్ళని కేస్ స్టడీ బాగా చేసి, ఫిజికల్గా మైండ్ స్టడీ చేసి, ఫిజికల్గా స్టడీ చేసి సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత తీవ్రతతో ఉంది, ప్యాథాలజీ ఎట్లా ఉంది అనేది చూసుకొని దాని ప్రకారంగా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ బేస్డ్ మీద ఈ థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్లో ఆ సెలెక్షన్ అనేది చేసుకొని కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా ఇస్తే ఈ పైల్స్ అనేటివి రూట్ లెవెల్ నుంచి పోయే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రాము గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే అండి, నాకు 1.5 year నుంచి అల్సరేటివ్ కొలైటిస్ ఉందండి, మోషన్స్ లో బ్లీడ్ అవుతుంది మేడం. ఓకే సార్, ఏజ్ ఎంత అండి? ఏజ్ 42 అండి. ఓకే, ఓన్లీ బ్లీడింగ్ ఒకటేనా సార్, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా? అంతే మేడం, వేరే పెయిన్స్ ఏం లేవు. 1.5 year నుంచి మోషన్స్ లో బ్లీడ్ అవుతుంది. డాక్టర్ గారు కొన్ని అలోపతి మెడిసిన్స్ వాడుతున్నాండి, స్టెరాయిడ్స్ రాశారు, అవేమో వాడద్దు అంటారు, నాకేమో అవి వాడుతారు. మరి హోమియోలో నాకేమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంది సార్, చక్కటి ట్రీట్మెంట్ ఉంది, మందులు ఉన్నాయి, ఆల్రెడీ మా దగ్గర వాడుతున్నారు. అల్సరేటివ్ కొలైటిస్ తోటి చాలా చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి వితౌట్ అదర్ మెడికేషన్స్, అంటే ఈ ఇతర మెడిసిన్స్ అనేటివి వాడుకుంటూనే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అవి ఇప్పుడు పూర్తిగా మానేసినాక కూడా వాళ్ళకి బ్లీడింగ్ అనేది లేకుండా, వెయిట్ గెయిన్ అయ్యి, సో పేగులో ఇబ్బంది అనేది లేకుండా చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అయితే అల్సరేటివ్ కొలైటిస్ అనేది కొంచెం ఇబ్బందికరమైన ప్రాబ్లమే సార్, అంటే కింద పేగులో అల్సర్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి, అవి తొందరగా హీల్ అవ్వవు అనమాట. ఎన్ని మందులు వాడినా కూడా అవి హీల్ అవ్వకుండా అలాగే ఉండిపోతాయి. ఇవేంటంటే మానసిక ఒత్తిడిల వల్ల కొన్నిసార్లు ఎక్కువైపోతూ ఉంటాయి. మనం ఫుడ్ అనేది వీళ్ళకి అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏది పడుతుంది ఏది పడదా అనేది అర్థం కాకుండా ఉంటుంది అనమాట. కొంచెం వేడి వస్తువులు, కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నా కూడా ఈ కడుపు ఉబ్బిపోవడము, వెంటనే తిన్న వెంటనే, తాగిన వెంటనే, వాటర్ తాగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోవడము, కడుపులో పిసికేసినట్టుగా ఉండడం, బ్లీడింగ్ విపరీతంగా అయిపోవడం, అది వెయిట్ లాస్ అయిపోవడము, మజిల్ మాస్ తగ్గిపోవడము, దీనివల్ల ఏంటంటే బాగా రక్తం వెళ్ళిపోవడం వల్ల ఎనీమియా, వీక్నెస్, పెయిన్స్, దీనివల్ల డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మీ ప్రాబ్లం తీవ్రతను బట్టి అల్సరేటివ్ కొలైటిస్ అయినా ఇంకేదన్నా ఇతర సమస్యలు ఉన్నాయా, అల్సర్స్ అనేటివి డీప్గా ఉన్నాయా, బాగా స్ప్రెడ్డింగ్ ఉన్నాయా అనేది చూసుకొని ఇది ఇంకోటి ఏంటంటే ఈ అల్సరేటివ్ కొలైటిస్ అనేది కొంచెం ఆటోఇమ్యూన్ లాగా ఉంటుందన్నమాట. అంటే మన రోగనిరోధక శక్తి సరిగా లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి కణాలే మన బాడీ సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటికి మీరు ఆల్రెడీ వేరే మెడిసిన్స్ వాడుతుంటే వెంటనే ఆపాల్సిన పని లేదండి. ఫస్ట్ వచ్చి ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి కన్సల్ట్ అవ్వండి, మందులు కొద్ది రోజులు రెగ్యులర్గా వాడుతుంటే మీ హెల్త్ మంచిగా అవుతుంటాం కొద్దీ మీరు వాడే ఇతర మెడిసిన్స్ని తగ్గించుకోవచ్చు. అల్సరేటివ్ కొలైటిస్కి హోమియోలో బాగుంది. డాక్టర్, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి డాక్టర్? ఇన్సేపు నేను చెప్పింది పైల్స్ అంటే హర్షమూలలు మోషన్ ఏరియా దగ్గర ఒక బొడిపెల మాదిరిగా బయటికి రావడం, వాటినే పైల్స్ అంటాం అనమాట. సో ఇవి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్, వీటన్నిటికీ కూడా మనం 4 స్టేజెస్ ఉంటాయి. సెకండ్, థర్డ్ స్టేజెస్ వరకు చాలా మంచిగా మెడిసిన్స్ తోటి విదిన్ ఫ్యూ వీక్స్లో మనకి చేంజెస్ అనేటివి వస్తాయి. సో ఇంకా ఫిషర్స్ చూసుకుంటే, ఫిషర్స్ అంటే ఏంటంటే క్రాక్స్ అనమాట. మలద్వారం దగ్గర ఏదైతే బ్యాండ్ లాగా ఉంటుందో అక్కడ క్రాక్స్ ఏర్పడుతూ ఉంటాయి, చీలికలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి మెయిన్ రీజన్ ఏంటంటే నీళ్ళు అస్సలు తాగని వాళ్ళకి, గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో కూర్చోవడము, వెయిట్ ఎక్కువగా ఉండడము,
మోషన్ వచ్చినప్పుడు ఆపుకోవడము, దానివల్ల ఏమవుతుంది, బాగా మోషన్ ఆపుకుంటే ఆ రెక్టంలో ఉన్న మోషన్లో ఉన్న లిక్విడ్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది, ఇంకా మోషన్ చాలా హార్డ్ అయిపోతుంది. సో ఆ హార్డ్ స్టూల్ పాస్ అయినప్పుడు ఆ మెత్తటి చర్మం మ్యూకస్ మెంబ్రేన్ అనేది చీలిపోతుంది అనమాట. దాన్నే మనం ఫిషర్స్ అంటాం. సో ఈ ఫిషర్స్ అనేటివి చాలా పెయిన్ఫుల్ కండిషన్ అనమాట. అది కూర్చోలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ చీలికలు ఏంటంటే పేపర్ కట్, అంటే చాలా సన్నగా ఉండొచ్చు, కొన్నిసార్లు చాలా వెడల్పుగా కూడా చీలుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళైతే కనీసం వాళ్ళు లేవలేరు, కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఇన్స్టెంట్గా మనకి రిలీఫ్ అనేది ఉండదు. సో ఇట్లా ఉంటుంది. అయితే ఈ ఫిషర్స్ ప్రాబ్లంకి కూడా అది మలద్వారం కాబట్టి మోషన్ వెళ్ళిన ప్రతిసారి అవి హీల్ అయినా కూడా కొన్నిసార్లు కట్ అవుతూ ఉంటాయి అనమాట. సర్జరీస్ చేయించుకున్నా కూడా అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. అయితే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మీరు పీచు పదార్థాలు బాగా తీసుకోండి, ఫైబర్ తీసుకోండి. పేగుకు సంబంధించిన ఏ సమస్య అయినా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయినా, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇట్లాంటి వాటి అన్నిటికీ ఏంటంటే మనం తీసుకోవాల్సిన మేనేజ్మెంట్, ఇంట్లో మనం జాగ్రత్తలు ఏంటంటే ఫైబర్ బాగా తీసుకోవాలి, కూరగాయలు ఆకుకూరలు బాగా తీసుకోవాలి, గ్రీన్స్ బాగా తీసుకోవాలి, బాయిల్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రైలు తక్కువ తీసుకోవాలి, టైమింగ్స్ మెయింటైన్ చేయాలి, మనం మీల్స్కి టైమింగ్స్ మెయింటైన్ చేయాలి, శరీరానికి కదలిక ఉండాలి. కదలిక లేకపోతే కూడా బవెల్ మూమెంట్ అనేది ఉండదు. బవెల్ మూమెంట్ లేకపోతే మోషన్ హార్డ్ వస్తుంది. మోషన్ హార్డ్ వస్తే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ లాంటివి వస్తాయన్నమాట. అయితే ఈ ఫిషర్స్కి కూడా మనం హోమియో మెడిసిన్స్ అనేటివి రెగ్యులర్గా వాడుకుంటాం. అంటే ఇంటర్నల్ మెడికేషన్స్, తినే తాగే మందు ఉంటుంది, నీళ్ళల్లో వేసుకొని కూర్చునే మందులు కూడా ఉంటాయి. సో ఇవి వాడుకుంటూ మనం చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటే జస్ట్ విదిన్ ఫ్యూ డేస్లో మనకు అది హీలింగ్ అనేది అయిపోయి, ఇవి కొన్నాళ్ళ పాటు కంటిన్యూగా వాడితే అవి హీల్ అయినా కూడా మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి అన్నమాట. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రామారావు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. ఏం లేదండి, ఈ ఫైల్స్ గురించి చెప్తున్నారు కదా కంప్లైంట్. ఇప్పుడు సార్ చెప్పండి, మీకేమి ఇబ్బంది అవుతుంది? ఫైల్స్ గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు మాకు హెర్నియా ఉంది. హెర్నియా మీద ఈ ఫైల్స్ కంప్లైంట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఏం హెర్నియా ఉంది సార్? ఎక్కడ ఉంది? ఏ స్టేజ్లో ఉంది? మీకు దాని గురించి తెలిసింది చెప్పండి. హెర్నియా ఆపరేషన్ చేశారండి, అయిపోయింది. ఏం హెర్నియా అండి అది? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏ ప్రాంతంలో వచ్చింది హెర్నియా? అదే ఈ సైడ్ వచ్చిందండి, రైట్ సైడ్ వచ్చింది. రైట్ సైడ్ పొట్టలోనా గజ్జలలోనా? ఓకే సార్, ఓకే. అంటే ఇప్పుడు మీకు మలద్వారం దగ్గర అంటే మోషన్కి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్? ప్రెజర్ ఏం లేదండి, మళ్ళీ హెర్నియా మళ్ళీ ఏమైనా వస్తుందా, దాని ఫైల్స్ కంప్లైంట్ ఏమైనా కనెక్ట్ ఉందా అనేది. ఓకే, మీరు వెయిట్ ఎంత ఉన్నారు సార్? ఏజ్ ఎంత? వెయిట్ నార్మల్ గానే ఉన్నాను. ఓకే, ఏజ్ ఎంత సార్? ఏజ్ 50. ఓకే సార్, చెప్తా. హెర్నియా అనేది ఏంటంటే, హెర్నియా అంటే మన పొట్టలో ఉన్న భాగాలు అనేటివి బయటికి చొచ్చుకొని రావడాన్నే హెర్నియా అంటాం అనమాట. ఈ హెర్నియా అనేది ఎందుకు వస్తుందంటే, మన అబ్డామినల్ వాల్ అనేది కరెక్ట్గా బలంగా లేనప్పుడు లోపలున్న పేగు కానీ లేదంటే కడుపు భాగంలో ఉన్న కొన్ని లేయర్స్ కానీ బయటికి ఉబ్బుతాయి అన్నమాట. దాన్నే మనం హెర్నియా అంటాం. హెర్నియాలలో మళ్ళీ బొడ్డు దగ్గర వచ్చేదాన్ని అంబ్లికల్ హెర్నియా అంటాము, అబ్డామినల్ హెర్నియాస్ ఉంటాయి. కొన్ని సర్జరీస్, దేనికైనా సర్జరీస్ చేసినప్పుడు ఆ స్టిచెస్ దగ్గర వచ్చే హెర్నియాస్ ఉంటాయి. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఈ తొడ భాగంలో ఉన్న ఫోల్డింగ్ దగ్గర గజ్జలలో ఇంగ్వైనల్ హెర్నియాస్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ హెర్నియా, ఇండైరెక్ట్ హెర్నియాస్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో అయితే ఈ హర్నియాలకి ఆపరేషన్ చేయించుకున్నా కూడా అవి మళ్ళీ రిపీట్ అవుతాయా కాదా అనేది మనం చూసుకుంటే, ఏ కండిషన్స్లో రిపీట్ అవ్వచ్చు అని అంటే, మనం ఎక్కువ పొట్ట మీద ప్రెషర్ పడే పనులు ఏం చేసినా కూడా హెర్నియాస్ అనేవి కొన్నిసార్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పైల్స్ కూడా ఇంచుమించుగా రీజన్స్ అంతే అనమాట. మీకు క్రానిక్గా ఎలర్జీ, కాఫ్, ఆస్తమా ఇలాంటివి ఉంటే దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకొని అవి సాల్వ్ చేసుకోండి. దగ్గితే కూడా విపరీతంగా చాలా రోజులు దగ్గితే కూడా హెర్నియాలు రిపీట్ కావచ్చు. గ్యాస్ ట్రబుల్ సివియర్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకోకపోతే కూడా హెర్నియాస్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మోషన్కి చాలా వరకు స్ట్రెయిన్, ముక్కుతే కూడా హెర్నియాలు వచ్చే అవకాశం ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత పొట్ట భాగం బాగా ఉబ్బిపోయి ఉండి మోషన్ మీరు ఆపుకునేటట్టయితే, యూరిన్ ఆపుకునేటట్టయితే కూడా వీటి వల్ల కూడా, ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఇవి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మోషన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి, బవల్స్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి, కొంచెం లైట్గా ఎక్సర్సైజ్ చేసుకోండి. తర్వాత ఎక్కువ పొట్ట మీద ప్రెషర్ పడే పనులు చేయకండి, బరువులు ఎత్తకండి. బరువులు ఎత్తితే కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోండి సార్. ఒకసారి వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి అది హెర్నియానా ఇంకేదన్నా సమస్య ఉందా అనేది చూసి దానికి మందులు వాడుకుంటే మీకున్న ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్లో ఏది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అండ్ పెయిన్ దేనిలో ఎక్కువగా ఉంటుంది? పైల్స్ అయినా, ఫిషర్స్ అయినా, ఫిస్టులా అయినా అది సఫర్ అయ్యే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎక్కువనే అండి. ఈ ప్రాబ్లమ్స్ అంటేనే మనకి సఫరింగ్ ఉంటుంది. సో అయితే ఈ పైల్స్, ఫిస్టులా మీకు ఆల్రెడీ చెప్పేసాను. పైల్స్ అంటే బొడిపల మాదిరిగా బయటకు ఉబ్బడం, ఫిషర్స్ అంటే చీలికలు,
అలాగే ఫిస్చులా చూసుకుంటే ఇది కొంచెం కంపారిటివ్లీ మూడిట్లో ఇది కొంచెం మొండి వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఫిస్చులా అంటే ఏంటంటే మలద్వారం దగ్గర ఉండే బ్యాండ్ కానీ లేదంటే మలద్వారం దగ్గర చుట్టుపక్కల ఏరియా పిరుదలు కానీ అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ కానీ పెరీనియం అంటాం అనమాట. సో ఆ ఏరియాలో ఎక్కడైనా ఒక చిన్న గుల్ల మాదిరిగా పింపుల్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది చూడ్డానికి, కానీ దానికి లోపల ట్రాక్ట్స్ అనేటివి ఏర్పడుతుంటాయి, రంధ్రాలు ఏర్పడుతుంటాయి. ఇవి పార్షల్గా సగం ఉండొచ్చు, లేదంటే కంప్లీట్ ట్రాక్ట్ అనేది ఏర్పడవచ్చు. అంటే బయట చర్మానికి పేగు లోపల చర్మాని వరకు కూడా ఇది కనెక్షన్స్ కొన్నిసార్లు ఏర్పడుతుంటాయి. ఒక దాంట్లో నుంచి 3-4 కూడా ఫామ్ కావచ్చు. వాటినే మనం ఫిస్చులా అంటాం. చూడ్డానికి ఇది పింపుల్ మాదిరిగా ఉంటుంది. కంటిన్యూగా దాంట్లో నుంచి ఒక లిక్విడ్ అనేది ఫ్లో అవుతుంటుంది. బ్లడ్ అని చెప్పలేము, కానీ బ్లడ్ కలర్లో లిక్విడ్ లాగా కారుతూ ఉంటుంది. కొంతమందికి చీమ్ కారుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే విపరీతమైన నొప్పి అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో అది ఆ చీమ్ అనేది బయటికి వెళ్ళే వరకు ఆయాసము, నొప్పి, బాధ, ఫీవరిష్గా ఉండడము, ఇట్లా ఇది కంటిన్యూ కొంతమందికి లైఫ్ లాంగ్ ఉండిపోతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే దీనికి 2-3 సార్లు సర్జరీలు చేయించుకొని ఆ లోపల ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ చేయించుకున్నా కూడా అవి ఆ ట్రాక్స్ అనేటివి అదే సేమ్ ప్లేస్లో రిపీట్ కావచ్చు, లేదంటే మళ్ళీ వేరే ప్లేస్లో కూడా అవి రిపీట్ కావచ్చు. ఇవి మనం తీసుకునే ఆహారం బట్టి కూడా ఉండొచ్చు, లేదంటే కాన్స్టెంట్గా కూర్చోవడం వల్ల ఉండొచ్చు. వేడి వస్తువులు ఎక్కువ తినడము, నీళ్ళు తక్కువ తాగడము, మోషన్ గట్టిగా రావడము, తరచుగా ఇన్ఫెక్షన్లు అనేటివి ఏర్పడము, శుభ్రత లేకపోవడము, ఇట్లా కొన్ని కారణాల వల్ల ఈ ఫిస్చులాస్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. అయితే అది మలద్వారం కాబట్టి కొన్నిసార్లు ఆ ఫిస్చులా రంధ్రంలోకి మలం అనేది వెళ్ళిపోవడము, దానివల్ల ఇన్ఫెక్షన్స్ పెరిగిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఫిస్చులాస్ కూడా మనకి ఏంటంటే చాలా మటుకు ఇనీషియల్ స్టేజెస్లో వస్తే అవి క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఏ స్టేజ్లో ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా ఆ ట్రాక్ట్ మూసుకుపోయే విధంగా, న్యాచురల్గా హీలింగ్ అయ్యే విధంగా అవి మళ్ళీ అక్కడ నుంచి చీము, రక్తం, డిశ్చార్జెస్ రాకుండా చేసుకోవచ్చు. ఫిస్చులాస్కి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హరీష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హరీష్ గారు చెప్పండి. మేడం నాకు 5 years బ్యాక్ ఫిస్టులా ఆపరేషన్ అయింది మేడం. ఓకే అండి. అంటే చారసూత్ర టైప్ అయింది. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది మేడం. ఓకే సార్. ఓకే సార్, ఏమవుతుంది ఇప్పుడు ఇబ్బంది? మళ్ళీ ఫిస్టులా గడ్డలాగా అయింది మేడం, వేరే సైడ్ అయింది. ఓకే ఓకే, ఏమైనా బ్లీడింగ్ ఉందా సార్? ఏం లేదు మేడం. ఓకే సార్, నేను చెప్తాను. దీనికి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ట్రీట్మెంటే ఆల్రెడీ. సో అయితే ఇప్పుడు ఏంటంటే సార్, ఇట్లా మీలాగానే చాలామంది ఏంటంటే తట్టుకోలేక వెంటనే ఒక్కటే గంటలో లేదంటే ఒకటే రోజులో తగ్గిపోవాలని చెప్పేసి సర్జరీస్కి వెళ్తూ ఉంటారు. కానీ ఏంటంటే అవి కొద్ది రోజులలో మీ ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోయినా, మీరు చేసే పనిని బట్టి, సో మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి అవి కొన్నిసార్లు ఈ పైల్స్ కానీ ఫిస్చులా కానీ, ఎస్పెషల్లీ ఈ ఫిస్చులా అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. కొంతమంది ఇవి తట్టుకోలేక 2-3 times కూడా చేయించుకుంటారు సర్జరీస్, కానీ అవి మళ్ళీ రీఓపెన్ అవుతూ ఉంటాయి. వీటికి మేబీ మీరు సరిగా కేర్ తీసుకోకపోవడము, కంటిన్యూగా కూర్చునే జాబ్స్ కానీ, లేదంటే లాంగ్ జర్నీస్ చేయడము, లేదంటే టైంకి మీల్స్ అనేది తీసుకోకపోవడం, స్కిప్ చేయడము, మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉండడం, నీళ్లు తక్కువ తాగడము, ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడము. సో ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మీరు క్షారసూత్ర చేయించుకున్నారంటున్నారు కదా, ఆ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో నుంచి మళ్ళీ అవి ఓపెన్ అయిపోయినాయి అనమాట. అయితే ఇవి కంటిన్యూగా కొంతమందికి ఏంటంటే లైఫ్ లాంగ్ తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి అనమాట. దీనికి ట్రీట్మెంట్ ఉంది, ఒకసారి హోమియోపతి వాడి చూడండి. ఎందుకంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇచ్చే మెడిసిన్స్ చాలా క్వాలిటేటివ్గా ఉంటాయి. కేస్ స్టడీ అనేది బాగుంటుంది, టీమ్ ఆఫ్ డాక్టర్స్ చాలా మంచిగా ఉన్నారు. సో మీ కేస్ స్టడీ అనేది దాని మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట. మీ ఫిజికల్గా, మైండ్ పరంగా మీకు దేని వల్ల వచ్చింది, ఏమైనా ఆహారపు అలవాట్ల డిఫెక్ట్ ఉందా, జన్యులోపం ఉందా, ఫిస్చులా పార్షల్గా ఉందా, కంప్లీట్గా ఉందా, అది లేదంటే యాప్సెసా, పెరియానల్ యాప్సెసా, దాంట్లో సైనసెస్ ఏమైనా ఫామ్, ఇవన్నీ చూసుకుంటాం అనమాట. చూసుకొని దాని మూల కారణం ఏంటో కరెక్ట్గా తెలుసుకొని మందులు వాడుకుంటే ఇది మళ్ళీ రిపీట్ కాకుండా, ఇప్పుడు తగ్గడం ఒక్కటే కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఫైబర్ డైట్ బాగా తీసుకోవాలి, పీచు పదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి, బాయిల్డ్ ఫుడ్ తీసుకోవాలి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి, గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో కూర్చోవద్దు, కొద్దిగా లేసి తిరగాలి. సో ఈ బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి, మెంటల్గా టెన్షన్స్ తగ్గించుకోవాలి. ఇవి కొంచెం మినిమం మెయింటైన్ చేయండి. ఇంకోటి ఏంటంటే గోరువెచ్చని నీళ్ళలో ఒక 10 నిమిషాలు రోజు కూర్చోండి. సో దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా పెరుగుతుందన్నమాట. ఇవి చేసుకుంటూ హోమియో ట్రీట్మెంట్ తీసుకొని డెఫినెట్గా మళ్ళీ సర్జరీస్కి పోకుండా చేసుకోవచ్చండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో ఫణీంద్ర గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు 15 days ముందు సర్జరీ అయిందండి ఫిస్టులా. ఓకే సార్, ఇది ఫస్ట్ టైమా సార్? ఇదే ఫస్ట్ టైం. నా ఏజ్ 23. ఓకే సార్. ఒక 4 tracks టైప్ ఫామ్ అయింది, దానివల్ల సర్జరీ చేయాలి అన్నారు డాక్టర్. ఓకే. అది అంటే ఇప్పుడు
ట్రీట్మెంట్ అంటే 6 months వరకు తగ్గుతుంది 6 months వరకు కేర్ తీసుకుంటే అని చెప్పిండు. మ్మ్. ఇంకా అంటే ఇప్పుడు అది ఎట్లా అంటే సడన్ గా నొప్పి తగ్గుతుంది, సడన్ గా చాలా హై నొప్పి వస్తుంది. మ్మ్. అది అంటే దాని నేచర్ అర్థం కాకుంటుంది. ఓకే సార్, ఓకే, డోంట్ వరీ, అదైతే తగ్గుతుంది. అంటే సర్జరీ అయినా కూడా అది హీలింగ్కి కొంచెం టైం పడుతుంది సార్, ఎందుకంటే అది మోషన్ ఏరియా కదా, అక్కడ మోషన్ పాస్ చేసినప్పుడల్లా దాని మీద మీకు ఎక్కడైతే సర్జరీ అయిందో దాని మీద ఒత్తిడి పడ్డప్పుడల్లా అవి కొన్నిసార్లు బ్రేకప్ అవ్వడము, లేదంటే అక్కడ పెయిన్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దానివల్ల హీలింగ్ అనేది స్లో ఉంటుంది. అయితే కొంచెం మోషన్ స్టూల్ అనేది సాఫ్ట్గా వచ్చే విధంగా చూసుకోండి. అంటే దానికి తీసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు కదా. సో కొంచెం పీచు పదార్థాలు ఎక్కువ బాయిల్డ్ ఫుడ్ తీసుకోండి. మీరు ఎక్కువ దుంపలు ఇట్లాంటివి కాకుండా స్పైసీ ఫ్రైడ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఇట్లాంటివి కాకుండా ఎక్కువ వెజిటేబుల్స్, బాయిల్డ్ ఫుడ్స్, సలాడ్స్ ఇట్లాంటివి బాగా తీసుకోండి. నీళ్ళు ఎక్కువ తాగండి. సిట్స్ బాత్ చేయండి, నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో కూర్చోండి. సో ఇవి చేసుకుంటూ మీరు వెయిట్ పెరగకండి. తర్వాత గంటల కొద్దీ ఒకటి దగ్గర కూర్చోకండి. అట్లా కూర్చొని ఉంటే కూడా ఆ ప్రెషర్ వల్ల కూడా అవి తొందరగా హీల్ అవ్వమన్నమాట. సో ఒక్కసారి పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ కూడా మనకి, ఆ పోస్ట్ ఆపరేటివ్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్కి కూడా మనకి హోమియో ట్రీట్మెంట్ అనేది ఉంది. ఆ పెయిన్ అనేది తగ్గిపోయి అవి మళ్ళీ రీఓపెన్ కాకుండా క్విక్ హీలింగ్కి మనకి మెడిసిన్స్ ఉన్నాయండి కొన్ని. సో వీలైతే ఒకసారి మీ రిపోర్ట్లు అన్నీ తీసుకొని రండి సార్, అది ట్రీట్ చేయగలిగితే మేము మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో గోపాల్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి గోపాల్ గారు. ఓకే రైట్. ఓకే డాక్టర్, లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే అవకాశం ఉంది అన్నారు కదా, అయితే ఆఫ్టర్ డెలివరీ తగ్గే అవకాశం ఉంటుందా, లేదంటే అలాగే కంటిన్యూ అవుతుందా? సో డెలివరీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే ఫీటల్ గ్రోత్ అనేది ఏర్పడుతున్నప్పుడు, అంటే మెయిన్ ఈ పైల్స్ అనేటివి ఏంది, మోషన్ ఏరియా దగ్గర ఉండే రక్తనాడులు, హెమరాయిడల్ ప్లగ్జెస్ అనేటివి బాగా ఉబ్బిపోయి అక్కడ క్లాట్ ఫామ్ అయితే దాన్ని పైల్స్ అంటాం. కాబట్టి ఇవేంటంటే ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా వస్తూ ఉంటాయి. 3rd ట్రైమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది అంటే లాస్ట్ 3 monthsలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఫీటల్ వెయిట్ అనేది పెరుగుతున్న కొద్దీ సో ఆ కింద ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది ఎక్కువైపోయి ఆ బ్యాండ్ మీద ఒత్తిడి ఎక్కువైపోతుంది. దానివల్ల ప్రెగ్నెన్సీలో విపరీతంగా పైల్స్ అనేది ఏర్పడుతుంటాయి, కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. అయితే ఇవి జనరల్గా ఏంటంటే ఆ డెలివరీ అయిపోయిన తర్వాత మనం కరెక్ట్గా కేర్ తీసుకొని మంచి డైట్ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకుంటూ మెడిసిన్స్ యూజ్ చేస్తే ఇవి క్యూర్ అయిపోతాయి. అది మనం పట్టించుకోకుండా అది వదిలేసినామంటే అవి లైఫ్ లాంగ్ అలే ఉండిపోతే స్టేజెస్ బాగా పెరిగిపోతే 4th stage వరకు వెళ్ళిపోతే అవి సర్జరీకి వరకు కూడా దారితీస్తాయి అనమాట. కాబట్టి ఏమంటే ప్రెగ్నెన్సీలో వచ్చే పైల్స్కి కూడా మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దానికి ఎస్పెషల్లీ సెపియా అనే మెడిసిన్, అమోనియం కార్బన్ అనే మెడిసిన్, ఇంకా దాని లక్షణాలను బట్టి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్గా హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు, ఆఫ్టర్ డెలివరీ కూడా యూజ్ చేయొచ్చు, ఫీడింగ్లో కూడా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు. వీటి వల్ల మనకి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పథ్యం చేయాల్సిన పని కూడా ఏం లేదు. పథ్యం అనేది ఏం లేదు, కానీ మీరు ఆహారపు అలవాట్లు కరెక్ట్గా చేసుకోవాలి. ఎనీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అంటే అది పై పేగుకు సంబంధించిన సమస్య అయినా, కింద పేగుకు సంబంధించిన సమస్య అయినా, నోటి నుంచి మోషన్ ఏరియా వరకు ఎలాంటి పేగుకు సంబంధించిన సమస్యలైనా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, కలర్ యాడెడ్ ఐటమ్స్, స్టోర్డ్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్ ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి మనం చేసే వృత్తిని బట్టి టైంకి పర్సనల్ కేర్ తీసుకోము, ఆహారం టైంకి తీసుకోము, ఇట్లా ఆ అవకాశాన్ని బట్టి బయట తినడం ఇట్లా ఉంటాయి. అవి కొంచెం మార్చుకోవాలన్నమాట. ఎక్కువ మనం ఇంటి ఫుడ్డే తినాలి, బాయిల్డ్ ఫుడ్డే తినాలి, ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ తినొద్దు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఇంకా నిద్ర కూడా కొంచెం 6 to 8 hours అట్లా మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కువ ఓవర్గా మీరు ఏ జబ్బుకు కూడా ఎక్కువ తీవ్రంగా ఇతర మెడిసిన్స్ యూజ్ చేయకండి. ఇలా చేసుకుంటూ మనం హోమియో ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, పథ్యాలు అనేటివి లేకుండా మందులతోనే మీకు పైల్స్ అయినా, ఫిషర్స్ అయినా, ఫిస్టులా అయినా, అల్సరేటివ్ కోలైటిస్ అయినా, ఐబిఎస్ అయినా కూడా, ఇంకా పై పేగుకు సంబంధించిన సమస్యలు అయినా, ఈసోఫేజైటిస్ అయినా, గ్యాస్ట్రిక్ అల్సర్స్, గ్యాస్ట్రైటిస్ ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి ట్రీట్మెంట్ ఉంది. మందులతోనే ఇవన్నీ క్యూర్ అవుతాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. సార్ నమస్కారం అండి, సమస్య ఏంటి? మేడం మొన్న ఫిబ్రవరిలో చూపించుకున్నా, ఇది పిస్తుందా అని చెప్పిండు, ఆపరేషన్ అన్నాను. అయితే ఇక కొద్దిగా భయపడేది, దాంతో చేసుకోలేదు. మరి ఈ హోమియోలో మందులు ఉంటాయని తెలిసింది, అందుకే ఫోన్ చేస్తున్నాను మేడం. సరే సార్, ఫిస్టులాకి ట్రీట్మెంట్ ఉంది. అయితే అది ఎంత తీవ్రతతో ఉంది, ఒకటి ఉందా, ఒక చూడడానికి అది ఫిస్టులా అనేది ఒక చిన్న పింపులు లేదంటే ఒక కురుపు గడ్డ గుల్లలాగా కనిపిస్తూ ఉంటుంది, కానీ
లోపల వాటి ట్రాక్ట్స్ అనేటివి 2, 3, 4 దారులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అవి కంప్లీట్గా పేగు లోపలికి కూడా ఉంటాయి, చాలా పెద్దగా కూడా ఉండొచ్చు. అయితే దానికి కొన్ని రిపోర్ట్లు చేయించుకోవాలి సార్. అయితే మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా రిపోర్ట్లు ఉంటే అవి తీసుకురండి, లేదంటే ఫస్ట్ వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఎంత తీవ్రత ఉంది దానిది, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఆ ఫిస్టులా ఎంత డెప్త్లో ఉంది, ఏ పొజిషన్లో ఉంది, ఇంకా మీకు ఇతర జబ్బులు ఉన్నాయా, ఇవన్నీ మేము చూసుకొని దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్, ఏ స్టేజ్లో ఉందో చూసుకొని మందులు వాడుకుంటే మీకు నెమ్మదిగా అది కంప్లీట్గా హీలింగ్ అయ్యే అవకాశం ఉంది. వీలైతే రిపోర్ట్లు తీసుకొని కన్సల్ట్ అవ్వండి సార్ మమ్మల్ని. ఎస్ డాక్టర్, ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి ఇంకేమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఇది ఎక్కువ రోజులు ఉండటం వల్ల? అంటే ఇమ్మీడియట్గా ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలో ఇమీడియట్గా ప్రాణహాని అనేది లేకపోయినా కూడా చాలా విపరీతమైన నొప్పి, బాధ, బ్లీడింగ్, దురద ఇవన్నీ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రతిసారి కూర్చోలేని పరిస్థితి, బయటికి వెళ్ళి ఇప్పుడు ఫిస్టులా ఉందనుకోండి, కంటిన్యూగా నీరు అనేది కారుతూ ఉంటే, అక్కడ బ్లడ్ అనేది కారుతూ ఉంటే పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళలేము, ఎవరితో మాట్లాడలేము, అకేషన్ సోషల్గా దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి డ్రెస్సింగ్ చేసుకోలేము కాబట్టి. అది కొన్నిసార్లు సర్జరీలు 2-3 సార్లు చేయించుకోవాలంటే కూడా ఇబ్బంది. కొన్నిసార్లు ఏంటంటే ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్కి ఇమ్మీడియట్ క్యూర్ కావాలని సర్జరీలు చేయించుకున్నప్పుడు ఆ బ్యాండ్ అనేది కొన్నిసార్లు లూజ్ కావచ్చు. దానివల్ల దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, గట్టిగా మాట్లాడినప్పుడు మోషన్ అనేది పడిపోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, కాంప్లికేషన్స్. సో కాబట్టి ఫస్ట్ ఒక మెడిసిన్స్తోనే ఫస్ట్ ట్రయల్ ఇవ్వండి. ఎందుకంటే చాలా మటుకు కేసెస్కి మందులతోనే మెడికల్ ట్రీట్మెంట్, ఇంటర్నల్ మెడిసిన్స్ వాడుకుంటూ డెఫినెట్గా లైఫ్ స్టైల్ అండ్ డైట్ హ్యాబిట్స్ కొంచెం మార్చుకుంటే ఏ సర్జరీ లేకుండా ఈ పైల్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్ వరకు, ఫిషర్స్ అండ్ ఫిస్టులా స్టార్టింగ్ స్టేజెస్లో ఓన్లీ మందులతోనే మీకు టోటల్గా క్యూర్ అయ్యి అది ఫ్యూచర్లో రిపీట్ కాకుండా చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.